హాయ్ అండి. ఈరోజు వీడియోలో సింపుల్గా తయారు చేసుకునే ఒక ఈవినింగ్ స్నాక్ అయితే చూపిస్తానండి. చాలా రుచిగా ఉంటాయి, కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ఇంట్లో ఉన్న పదార్థాలతోనే ఈ స్నాక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్కెట్లో కొనే పని లేకుండా సింపుల్గా పిల్లలకైతే ఇలా చేసి పెట్టండి, వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇందుకు ఇవి ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్లో వీడియోస్ కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ స్నాక్ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే నేను గోధుమ పిండిని తీసుకున్నానండి. ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక 3 కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. వీటిని అయితే మైదా పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేనైతే గోధుమ పిండి వాడుకున్నాను. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా వామునైతే వేసుకున్నానండి, 1 స్పూన్ వరకు. వాము ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఈ స్నాక్ అయితే. వాముని కొద్దిగా నలిపి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత కారాన్ని వేసుకున్నానండి, 1 స్పూన్ వరకు. కారం కూడా వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ ఏమైనా సరిపోకపోతే ఇప్పుడే వేసుకోవాలండి. ఇది మొత్తం బాగా కలిసిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక 3 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకున్నాను. నెయ్యి కానీ బటర్ కానీ ఆయిల్ కానీ ఏదైనా వాడొచ్చండి. నేనైతే నెయ్యిని వేసుకున్నాను. నెయ్యిని వేసుకున్న తర్వాత మొత్తం నెయ్యి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. పిండి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో ఒక 2 స్పూన్ల వరకు తెల్ల నువ్వులు వేసుకున్నానండి. నువ్వులు వేయటం వల్ల ఈ స్నాక్ మరింత రుచిగా ఉంటుందండి. నువ్వులు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నెయ్యి పిండి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత పిండిని అయితే గట్టిగా నొక్కితే ఇలా ముద్దలా తయారవ్వాలండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటా పిండిని మొత్తాన్ని ఒక చపాతీ ముద్దలా కలుపుకోవాలి. చపాతీ ముద్దలా కలిపితే సరిపోతుందండి. పిండిని అయితే ఈ విధంగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు ఒక తడిబట్ట వేసుకుని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. 10 నిమిషాల తర్వాత ఈ పిండిని అయితే చూద్దాము. ఈ పిండి కూడా చక్కగా నానుంది కదా. ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేసుకుని ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక 4 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకున్నానండి. ఒక 2 స్పూన్లు అయితే పిండిని వేసుకున్నాను. గోధుమ పిండి అయితే వేసుకున్నానండి. గోధుమ పిండి వేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి నెయ్యి బాగా కలిసిన తర్వాత ఈ విధంగా తయారవుతుంది. దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు పిండిని తీసుకుని పిండిలోంచి కొద్దిగా తీసుకుని బాల్స్లో చుట్టుకోవాలండి. ఈ విధంగా బాల్స్లో చుట్టేసుకున్నాను. ఇప్పుడు ఫ్లోర్ మీద కొద్దిగా పిండిని చల్లుకొని దాని మీద చపాతీలా చేసుకోవాలండి. ఒక్కొక్క ముద్దని తీసుకుని ఇలా చపాతీల మాదిరిగా మొత్తం అన్నిటినీ చేసుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్క చపాతీని తీసుకొని దాని మీద ఇందాక పిండి తయారు చేసుకున్నాం కదండి, నెయ్యి పిండి మిశ్రమాన్ని, దాన్ని అయితే వేసుకుని ఈ చపాతీ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క చపాతీని వేసి సేమ్ ఇలానే ప్రతి లేయర్కి ఇలా పిండిని అయితే కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా నేనైతే 4 చపాతీలు తీసుకున్నాను. లాస్ట్ లేయర్ మీద కూడా ఈ నెయ్యి పిండి మిశ్రమాన్ని అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని రోలర్లా చుట్టుకోవాలి. స్లోగా రోలర్లా చుట్టుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా నేను మొత్తాన్ని చుట్టుకున్నాను. మనకి మరీ లావుగా కాకుండా సన్నగా కాకుండా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా మొత్తం ముక్కలన్నీ కట్ చేసుకోవాలి. నేనైతే మరీ లావుగా కాకుండా సన్నగా కాకుండా కట్ చేసుకున్నానండి. మీడియంగా కట్ చేసుకున్న వాటిని తీసుకుని చేత్తోనే ఇలా మనకి నార్మల్గా అప్పాల టైప్లో ఒత్తుకుంటే సరిపోతుందండి. చెక్కలు చేసుకుంటాం కదా, ఆ చెక్కల టైప్లో సన్నగా ఒత్తుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఒత్తుకున్న వాటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగానే మొత్తం నేను ఇలా కట్ చేసుకున్న వాటిని అన్నిటిని ఇలా అప్పాల్లా అయితే ఒత్తుకున్నాను. వీటిని అయితే పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్కొక్కటిగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో ఎన్ని అయితే పడతాయో అన్నిటినీ వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి. స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే వెంటనే మాడిపోతాయండి. స్టవ్ సిమ్లో పెట్టుకుని ఒక 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి అయితే ఫ్రై అయిపోయినాయి కదా. వీటిని అయితే తీసుకుందాము. ఇదే విధంగా మిగతా అన్నిటిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, సింపుల్గా తయారు చేసుకునే ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ అయిపోయింది. ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా బాగా నచ్చుతుందండి. ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడైతే మర్చిపోకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసేయండి.